ప్రాజెక్ట్ రూపాన్ని గురించి మనం చెప్పాలి. ప్రాజెక్ట్ ఎందుకోసం ఇస్తున్నామని చెప్తున్నారు? మీరేదైతే చెప్పారో రాయలసీమ ప్రజలకు నీళ్ళు ఇవ్వటం కోసమని చెప్తున్నారు. రాయలసీమకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వాలి? రాయలసీమ మొత్తానికి గుండెకాయ ఏంటి? కృష్ణానది. కృష్ణా నది. కానీ గుండెకాయ మనకు రక్తాన్ని 4 వైపులా పంపు చేసినట్టుగా మనకు పంపు చేసేదేంటి? బనకచెర్ల. హ్మ్. బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్. మీకు హెడ్ రెగ్యులేటర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది నుంచి నీళ్ళు తీసుకొని హెడ్ రెగ్యులేటర్ ద్వారా బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ తీసుకొచ్చాం. ఎస్ఆర్ఎంసీ ద్వారా. హ్మ్. బనకదర క్రాస్ రెగ్యులేటర్ దగ్గర మనకు పాతకాలంలో ఉన్న ఎస్ఆర్‌బీసీ, తెలుగంగ కాలువ, నిప్పులవాగు ఎస్కేప్, తర్వాత రాజశేఖర హయాంలో తీసుకొచ్చిన జీఎన్ఎస్ గాలేరు నగరి, సుజల స్రవంతి 4 కాలువలకు నీళ్లు తీసుకెళ్తున్నాం. అక్కడ నీళ్లు పోయకుండా సోమశిలలో నీళ్లు పోస్తే రాయలసీమకు నీళ్ళు ఎలా వస్తాయి? సోమశిల నుంచి ఎనికి రావడానికి నీళ్లు రావడానికి లేదు. సాధ్యం. సోమశిల ఆల్రెడీ ప్రాజెక్టు నెల్లూరులో ఉంటది. ముంపంతా కడప జిల్లాలో ఉంటది. గ్రావిటీ అసలు ఇట్లా సాధ్యం ఉంటది. కాదు. కాబట్టి ఆ ప్రాజెక్ట్‌ని ఆ రోజు చాలా తీవ్రంగా వ్యతిరేకించి మీరు రాయలసీమకే నీళ్ళు ఇవ్వాలనుకుంటే, రాయలసీమకు నీళ్లు సప్లై చేసే బనకచెర్ల దగ్గరకో, లేదా శ్రీశైలం డైరెక్ట్‌గా శ్రీశైలం డ్యామ్‌లో గనక మీరు నీళ్లు పోసారనుకోండి, అక్కడున్న అవకాశం ద్వారా ఎట్లైనా నీళ్ళు తెచ్చుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ సోమశిల పోసి రాయలసీమ చేయటం అనేది ఈ ఆలోచన కరెక్ట్ కాదని ఆ రోజు రాయలసీమ తరపున మాట్లాడిన వాళ్ళు గాని, జనరల్ ఇరిగేషన్ తరపున మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పిన మాట. ఈసారి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఆలోచించారా? లేక గత సూచనలు పరిగణించారా గానీ, ఈ ప్రాజెక్ట్ మార్చటాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. అంటే రాయలసీమ నీళ్ళు ఇవ్వాలంటే అది బనకచెర్లకు నీళ్ళు ఇస్తేనే వస్తది. ఇస్తారా లేదని తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. రాయలసీమకంటూ నీళ్ళు దక్కాలంటే బనకచెర్లకు, శ్రీశైలంకు నీళ్ళు వస్తేనే దక్కుతాయి.